నేను ఓవరాల్గా గత 40 రోజుల నుంచి అంటే ఎలక్షన్ అయ్యేదాకా రోజుకు ఒక 100-150 మందిని అట్లా కలిసిన, దాదాపు 4000 నుంచి 5000 మందిని కలిసిన డైరెక్ట్ ప్రత్యక్షంగా. ఓకే. అంటే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో నేను కలిసినంత మందిని ఇంకెవరు ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళు లేరు. ఓకే. తర్వాత ఫోన్ కాల్లోనే ఒక 4-5 వేల మందితో మాట్లాడుంటే 10,000 మందితో చేసుంటా కన్వర్సేషన్ చూసింది. అసలు నాకు విచిత్రమైన విషయాలు అంటే వాళ్ళ నుంచి తెలుసుకుంటే నేను ఎన్నడూ కూడా ఈ రకమైనది నేను చూసుకోలే. మీరు పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ చూసుకుంటే మేము అటు చేవెళ్ళ సైడ్ పోయినాం, తాండూరు అటు ఇటు పోతే బస్ స్టాండ్లలోకి వెళ్ళినాం. బస్ స్టాండ్లలోకి వెళ్తే జస్ట్ నేను వాళ్ళను ఎవరు కోటేస్తారో ఏం అడగలే, జస్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదామని. ఆడోళ్ళు అమ్మలక్కలు ఉంటారు, వాళ్ళు ఏ పార్టీతో సంబంధం లేదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే అమ్మ సీట్లు దొరుకుతున్నాయా అని అన్న. బస్సులలో ఆర్టీసీ బస్సులో అంటే లేడీస్ సీట్లు దొరుకుతలేవు, మన్ను దొరుకుతలేవు, చూడండి మేము పొద్దున్న నుంచి నిలబడ్డాం, సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది అని ఇట్లా చెప్తున్నారు. అంటే ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏది బస్సు విషయంలో, ఆర్టీసీ బస్సు విషయంలో మహిళలకు సీట్లు దొరకట్లేదు. ఒకటి సరైన బస్సులు లేవట. అంటే గతంలో 4 బస్సులు ఉంటే ఇప్పుడు 2 బస్సులు వేయడం, బస్సులు కూడా తగ్గించారు, బస్సులు తగ్గించారు. దానివల్ల సీట్లు కూడా తగ్గిపోయినట్టు అవుతుంది. అంటే ఇటు మహిళల నుంచి ప్రాబ్లం ఉంది. సో ఎవరికైతే ఏ సెగ్మెంట్ కోసం పెట్టారో వాళ్ళే అసంతృప్తి, వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి బస్సు ఆపట్లేదు. ఒకవేళ వాళ్ళు బస్సు ఎక్కినా వాళ్ళకి సీటు దొరకలేదు, కొన్నిసార్లు దొరకట్లేదు. మళ్ళీ దొరికినా కానీ ఒక మొగోళ్ళు నిలబడితే వాళ్ళు వీళ్ళని చిన్న చూపు చూడడం. ఓకే. అంటే మేము డబ్బులు ఇచ్చి నిలబడాలి, వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా కూర్చోవాలన్నా. ఓకే. అంటే అటు మగవాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు మగవాళ్ళ దాంట్లో, ఇటు లేడీస్ అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఇటు ఆటో డ్రైవర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీసీ కండక్టర్లు ఇంకా బాధపడుతున్నారు. అన్న ఒకప్పుడు 40 మందో 30 మంది ఇట్లా ఎక్కేది, ఇప్పుడు డబ్బులు ఎక్కుతున్నారు అన్న, బస్సు ఊగుతుంది, అసలు మాకు అటు నుంచి ఇటు పోవాలంటే కూడా కష్టమవుతుంది, అంత లేడీసే ఉంటారు, నడవడానికి కూడా నేను మగోని కదా కొంత ఇన్కన్వీనియంట్ అవుతుందని చెప్పేసి కండక్టర్ల నుంచి అంటారు. డ్రైవర్ కూడా ఎక్కువ వెయిటేజ్ అవ్వడం, అంటే వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల అది ఇబ్బంది ఉంది. అంటే కేసీఆర్ బతుకమ్మ చీరలు ఎంతైతే వాళ్ళు బతుకమ్మ చీరలు 100 రూపాయలు ఇచ్చి వాళ్ళు పందులు రాకుండా పత్తి చేనుల కడ కట్టడం, వరి చేనుల కడ కట్టడం, లేదంటే చిన్నపిల్లలకు ఉయ్యాలలు ఊపడం, అది ఎంతైతే వ్యతిరేకత అయిందో, మహిళలు ఎంత తిట్టిరో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. దీనివల్లనే నాకు తెలిసి దాదాపు ఒక 5% ఓట్ బ్యాంకింగ్ ఈజీగా కాంగ్రెస్ పార్టీకి తగ్గే ఛాన్స్ ఉంది. అసంతృప్తి ఆ రేంజ్లో ఉంది. అయితే ఇక సీట్ల గురించి మాట్లాడే ముందు ఇంకొకటి ఏంటంటే 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ అని చాలా ప్రచారం జరిగింది. ఇటు బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. మీరు ఫీల్డ్లో చూసినప్పుడు 2 పార్టీల 3 పార్టీల మధ్య ఏదైనా ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోటీ కనిపించింది? అయితే నేను అడిగినప్పుడు ఒక 2 క్వశ్చన్లు వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగినన్నా. ఫస్ట్ క్వశ్చన్, మీ నియోజకవర్గంలో మనం ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరు, అభ్యర్థుల పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ చేవెళ్ళి వెళ్ళినాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని అని అడిగినాం. ఒక క్వశ్చన్ అంటే అభ్యర్థులలో మీకు నచ్చిన వ్యక్తి ఎవరు, బెస్ట్ వ్యక్తి అని. ఒకవేళ పలానా వ్యక్తి అంటే ఎందుకు నచ్చిండు, ఒకవేళ ఒక వ్యక్తి నచ్చిండంటే ఎందుకు నచ్చిండు అని అడిగేది. ఆ క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్, భారత ప్రధాని ఎవరైతే బాగుంటుంది, రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ, ఇట్లా అన్నప్పుడు ముక్త కంఠంతో 70 to 80% మోడీ అంటున్నారు. నేను షాక్ అయిపోయినా. అంటే ప్రధాని అభ్యర్థిని, అంటే ట్రెండ్ ఎట్లా నడిచిందో మీరు యూ కెన్ అండర్స్టాండ్. అంటే కొందరు తెలియక ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఓటేస్తున్న వాళ్ళు కూడా సెంట్రల్లో 3 ఉండాలన్నారు, కాసాని జ్ఞానేశ్వరరావుకి ఓటేస్తున్న వాళ్ళు కూడా సెంట్రల్లో 3 ఉండాలన్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేసిన వాళ్ళు కూడా సెంట్రల్లో 3 ఉండాలన్నారు. అంటే పార్టీలకు సంబంధం లేకుండా మోడీ ఉండాలనేది నేను విన్నా. ఇది సికింద్రాబాద్లో విన్నా, మల్కాజ్గిరిలో విన్నా, యాదాద్రి భువనగిరి సైడ్ పోయినప్పుడు విన్నాం, నిజామాబాద్ పోయినప్పుడు విన్నాం, కరీంనగర్ గ్రామాల్లో కూడా నేను పసుపు రైతుల దగ్గరికి వెళ్ళినా, అంటే ఆడవాళ్ళు రిక్కుతున్నారు, అమ్మ ఎవరు ఓటేస్తారు మరి మీరు అంటే మోడీకి అంటున్నారు. అంటే అభ్యర్థికి సంబంధం లేదు, మరి ఏ గుర్తు అని అడిగిన, మోడీది ఏ గుర్తు అంటే మాకు కోడలికి తెలుసు అంటారు. అంటే అలాది పువ్వు గుర్తు అనే విషయం తెలియదు, బీజేపీ అని కూడా తెలియదు. మోడీ అనేది ఒక రామనామం లాగా, రామనామం వస్తుంది కదా, రామమయం అంటారు, అంతా రామమయం అన్నట్టు అంత మోడీమయం లాగా అయింది. ఏంది రీజన్ అంటే రామ మందిరం కట్టడం కూడా వాళ్ళకి చాలా ప్లస్ అయింది. అంటే వాళ్ళ ఊర్లలో నుంచి చాలా దగ్గరలో నుంచి అయోధ్యకు పోవడం, వీళ్ళు ట్రైన్లు పెట్టడం, మహిళల పట్ల, మహిళలకు అది ఒక రకమైన
వెళ్ళిపోయింది. అది మళ్ళీ మోడీ మల్కాజ్గిరి రావడము, ఇంకో చేవులకు రావడము, ఇంకా అన్నీ దాదాపు నిజామాబాద్, మన సికింద్రాబాద్ రావడం, చాలామంది లేడీస్ నాకు కొత్త కొత్త విషయాలు చెప్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం కూడా వచ్చిండట మోడీ, ఈ మహిళలందరూ పోయిర్రు చూసిర్రు. ఇక మాకు మోడీ వచ్చిండు కాబట్టి వేస్తున్నాం, మాకు ఎవరు రాలే, రాహుల్ గాంధీ రాలే, కేసీఆర్ రాలే అని అంటారు. అయితే ఒక ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటే ఒక సాధారణంగా మనం తెలుగు రాష్ట్రాల చరిత్ర చూసినా కానీ ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది. దేశంలో కూడా అలాంటివి జరుగుతుంది. ఎందుకు ఆ వ్యతిరేకత కనిపించలేదు? యాంటీ ఇన్కంపెన్సీ అంటారు కదా, అలాంటి ప్రభావం ఎందుకు పడలేదు అసలు? ఎవరి మీద వ్యతిరేకత? బీజేపీనా? అయితే జనరల్గా మనం ఎప్పుడు కూడా స్టేట్ది మీరు చెప్పిన ఫార్ములా ఏదంటే స్టేట్ వైడ్గానే చెప్పిర్రు. అంటే గతంలో టీడీపీ 10 ఏళ్ళు, తర్వాత కాంగ్రెస్ 10 ఏళ్ళు, టీఆర్ఎస్ 10 ఏళ్ళు అని యాంగిల్లో చెప్తారు. కానీ దేశం మొత్తంది అయితే మరి అప్పుడు బీజేపీ కూడా పెద్దగా ఇప్పుడు 2 సార్లు వచ్చింది, కానీ అప్పుడు లేకుండే, అప్పుడు లేదు. కానీ అంటే అడిగినా నేను ఇదే క్వశ్చన్, మీరు ప్రధాని ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు మోడీ అంటే రీజన్స్ అడిగితే ఎక్కువ మంది లేడీస్ రిలేటెడ్ ఏమో రామ మందిరం కట్టిండు, మాకు 500 ఏళ్ళ నుంచి ఉన్నది అని చెప్పేసి లేడీస్ దాంట్లో ఇది ఉంది. తర్వాత యూత్లో ఏముందంటే అన్న టెర్రరిస్టులు లేరు, బాంబ్ బ్లాస్ట్ లేవు. ఈ గతంలో 2013లో దిల్సుఖ్ నగర్లో కానీ సంజయ్ పార్క్ దగ్గర కానీ బ్లాస్ట్లు అవ్వడము, గోకుల్ చాట్ దగ్గర కోటీలో అవ్వడము, అవి ఇంకా పబ్లిక్ మైండ్లలో అట్లనే ఉన్నాయి. అప్పుడు అవ్వడము ఈ 10 ఏళ్లలో కాకుండా ఉండడం వల్ల టెర్రరిజాన్ని అంతమొందిస్తుండ అనేది బాగా ఇది మెయిన్ బేసిక్ వెళ్ళిపోయింది అన్నట్టు. అబ్బా మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ వాళ్ళు టెర్రరిస్టం వస్తుందేమో అనే ఆన్సర్లు వాళ్ళు చెప్పితే నేను విన్నా. అంటే ఈ 2 ప్రధాన కారణాలు బాగున్నాయి. తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇష్యూ 370 ఆర్టికల్ రద్దు చేయడం, అంటే వీళ్ళు ఎవరైతే చెప్తారో ఇవన్నీ చెప్తున్నట్టు కారణం. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ పోయేదే కాదు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోతున్నాం. ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే పౌరసత్వం. ఇంతకుముందు 2 పౌరసత్వాలు ఉండేగా. ఈ రీజన్స్ అన్నీ చెప్తున్నారు అట్లా.